రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు బేషుగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగితా రాణా ప్రశంసించారు. ఒక్కో శాఖ వారీగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు మానవీయ కోణంలో వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని, ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ప్రధాన కాన్ఫరెన్స్ హాలులో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జిల్లా స్పెషల్ ఆఫీసర్ యోగితా రాణా విచ్చేశారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో అమలు చేసిన కార్యక్రమాల గురించి కలెక్టర్ ఎల్ త్రిపాఠి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేయగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నెలేని కృషి చేస్తుందని, ఆయా ప్రాంతాలలో మెరుగైన విద్యా విధానం గురించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో కూడిన బృందాలను దేశ విదేశాలకు సైతం పంపిందని గుర్తు చేశారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను సర్కారు బడులు అందించేలా కోట్లాది రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, బోధన, బాస్వర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వచ్చే 4 నెలలలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలులోకి వస్తుందని తెలిపారు. కలెక్టర్ ఎల్ త్రిపాఠి మాట్లాడుతూ మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా అన్ని శాఖలలో పెండింగ్ ఫైళ్లు పరిష్కరించామని, అరే కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు బిల్లుల చెల్లింపులో నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని, కొత్త రేషన్ కార్డులు మంజూరు, మెగా జాబ్ మేళ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ బడులలో చేర్పించడం జరిగిందని, ఇతర వినూత్న కార్యక్రమాలు అమలు చేశామని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భుజంగారావు, సబ్ కలెక్టర్ అబిగేల్ మాలివ్య, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ శుభం నాగరాలే, డిఆర్ఓ గీత, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ ఆర్డీఓ సందీప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి ఇలా త్రిపాఠి గారు. ప్రజాపాలన ఇదే విధంగా ఎంటైటిల్మెంట్ క్రింద కూడా ప్రతి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కి 19 ఐటమ్స్ ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం. షూస్, సాక్స్, బెల్ట్లు, దుపట్టాలు, మంచి స్పోర్ట్స్ డ్రెస్, ఇవన్నీ ఒక 19 లెక్క చెప్పి ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ పిల్లవాడికి సమానంగా ఇది కూడా ఇస్తా ఉన్నాం. ఇదే విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా మొట్టమొదటిసారి ఫస్ట్ టైం షూస్ అండ్ సాక్స్ కూడా మేము ఇస్తున్నాం. సో యూనిఫామ్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్ తో పాటు. సో దయచేసి మా స్కూల్స్ గురించి మీరు వెళ్ళి చూసి రాయండి. మేము మీకు ఏదో బాగా రాయమని చెప్పడం లేదు, రియాలిటీ మీరు రాయండి. ఎందుకంటే ఈ రోజు కుటుంబాలకి ఎక్కువ ఖర్చు అంటే 2 మీద, వైద్యం అండ్ విద్య. సో దాంట్లో మా దగ్గర మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నాయి. మీ డిఓ గారు చాలా ఫ్రీగా కోచింగ్ ఇస్తా వస్తున్నారు, 2 స్లైడ్స్ కూడా చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ద మేజర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ and training of all the sarpanches you have done. So I request ఇదే స్పిరిట్ లో, ఇదే స్ఫూర్తిలో, ఇదే అనుశాసనలో మీరు పని చేస్తూ ఉండండి. సో దట్ దిస్ ఇయర్ షుడ్ బి a hallmark watershed period in the history of Nizamabad, where you should not only excel very well in the state but also in the country. So I really wish good luck to all of you and thanks. నాకు ఇప్పుడు నిజామాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఇస్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, బికాస్ ఇట్స్ కమింగ్ హోమ్ ఫర్ మీ ఆల్సో. సో ఐ సీ మెనీ ఫెమిలియర్ ఫేసెస్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు సమీక్ష చేసుకోవడానికి మేడం ఇక్కడ రావడం జరిగింది. సో మేడం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు, వారు ఇచ్చిన నిర్దేశాల మేరకు మనం ఒక సూక్ష్మంగా ఒక నివేదిక కూడా తయారు చేశాము. దీంట్లో ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే, సంబంధించిన శాఖ అధికారులు వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 99 రోజు కార్యాచరణ ఒకసారి మేడంకి బ్రీఫ్గా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. యాంకర్స్ కూడా ఎవరైతే మీ అందరికీ ఆల్రెడీ ఆ క్రమ సంఖ్య ఏంటి అనేది ముందే తెలియజేయడం జరిగింది. దయచేసి దాన్ని పాటించండి, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టండి.
మన ప్రజాపాలన కార్యక్రమానికి సమీక్ష అయిపోయిన తర్వాత రిస్పెక్టెడ్ సెక్రటరీ మేడం మన ఎడ్యుకేషన్ శాఖ మీద కూడా మ్యామ్ మేము తీసుకున్న చొరవ లాబీ అని కూడా తమకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మ్యామ్. సో అది కూడా డిఓ గారిని రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ న్యాయ చైతన్య సదస్సులో భాగంగా డ్రగ్స్ అవేర్నెస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూరు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి హాజరై విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత మరియు ప్రజలకు ఆర్మూరు పోలీసులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలని సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్మూరు ఎంపీడీఓ శివాజీ, సిఐ సత్యనారాయణ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ ఉండడానికి డ్రగ్స్ రహిత రోడ్ మీద ఎందుకు నిల్చున్నాం ఇవాళ? సో సే నో టు డ్రగ్స్ కదా. డ్రగ్స్ అనేవి ఎంత హానికరం, ఎంత ఇబ్బందికరమైన విషయం సొసైటీలో ఇవాళ ఉంది అనే దానికి అవేర్నెస్ కలిగించడానికి ఇవాళ ఈ పబ్లిక్ గ్యాదరింగ్ చేశాము. సో మీకే ఎందుకు సెలెక్ట్ చేశాము అని అంటే, మీరు దిస్ ఈజ్ ద కరెక్ట్ ఏజ్, మీకు కరెక్ట్గా అర్థమవుతాయి ఈ డ్రగ్స్ అనేటివి ఎంత డేంజరస్ అనేది మీకు అర్థమైతే మీరు అంత బాగా ఫ్యూచర్ని మోల్డ్ చేసుకుంటారు అనేది మెయిన్ పర్పస్ ఇవాళ మీ గ్యాదరింగ్ ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? వింటున్నారా? వినకపోతే నేను చెప్పను. నాకు అందరూ అటెంట్గా వినేటోళ్ళే కావాలి, అప్పుడే చెప్తా. ఓకేనా? సినిమాలు ఎంతమంది చూస్తారు? సినిమాలు ఎంతమంది? ఆర్మూరు పట్టణంలోని జమియా సాయిబాబా ఆలయంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు కృష్ణారెడ్డి సునంద దంపతులు నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్య అతిథులుగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్, సునీత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సాయిబాబా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. వారు మాట్లాడుతూ ప్రజలకంతా మంచి జరగాలని ఆ భగవంతుడిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యజ్ఞేష్, ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, రామచందర్, నూకల శేఖర్, గంగామోహన్, వినోద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంకి వస్తారు పాలకులకు 5,000 రూపాయలు తీసుకొని శ్రద్ధ, సబూరి అని ఏదైతే ఉందో ఆలోచన మతాలకు, కులాలకు అతీతంగా అందరికీ శ్రేయస్కరం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాజీవులు. హైందవ సంస్కృతి అయినా ఇంకా ఏ సంస్కృతి అయినా కూడా ప్రతి వ్యక్తి సంతోషానికి, అలాగే సౌభ్రాతృత్వానికి, మంచి కోసం ఏర్పాటు చేసింది. కాబట్టి గుడులు, దేవాలయాలు ఏదైనా కానీ ప్రశాంతత కొరకు ఏర్పాటు చేసినాయి. కాబట్టి వాటిపైన ఏవైతే దుష్ప్రచారాలు కానీ, రాజకీయాలు కానీ చేస్తున్నాం కాకుండా మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకు పేర్లు పెట్టుకున్నాం. సాయిబాబానో, సాయి కుమారో, సాయి లక్ష్మణో, సాయి ప్రసన్నో, మరి అవి పెట్టిపోతాయి. సో అన్ని విషయాలు ప్రజాస్వామ్యబద్ధంగా కానీ కుల మతాలకు అతీతంగా ఆలోచించాలని, ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి బాట చూపినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించాలని, అందులో మనమందరం కూడా ఉండాలని, ఈ ఐకమత్యం ఏదైతే ఉందో ప్రతి వ్యక్తి భక్తికి ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఇక్కడ ఒక ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే ఇక్కడికి రాగానే, గుడికి రాగానే మనకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎన్ని సమస్యలున్నా స్వామివారికి చెప్పుకుంటే ఆ యొక్క కష్టాలు తొలగిపోతాయనే ఒక భావన ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలోకి స్వామివారి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఇంకా గొప్పగా పరిడవిల్లాలని యజ్ఞేశన్న గారు, శేషాద్రన్న గారు వీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషి, అలాగే ఈ యొక్క సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని మెంబర్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫండ్స్ ఏ రకంగా వచ్చినా కానీ ఇది ఎండోమెంట్ స్కీమ్ కింద లేకున్నా కానీ వీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం. సునంద గారు లాంటి మంచి మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు, తన గురించి చెప్పాలంటే ఎక్కడైనా చిన్న వ్యక్తి కనబడ్డాడు, బాధలు ఉన్నాడంటే ఇమ్మీడియట్గా
ఇచ్చేసి ఒక ఆడపిల్ల అయినా కానీ ఈ మధ్య హైదరాబాద్లో ఒక వ్యక్తి ఇట్లా పడిపోతే ఎవరు చూస్తలేరట, ఆ పర్సన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి గొప్ప మానవతామూర్తి అయినటువంటి ఆయనే. చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాం, 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినా, హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ ఆర్మూర్ మీద ఉన్నటువంటి ప్రేమతో తను ఈరోజు వారి ఒక పతిదేవుడితో వచ్చి ఇక్కడ మా అందరినీ సంతోషపెడుతూ సత్యనారాయణ వ్రతం చేయించి, అలాగే సాయిబాబా ఆలయానికి సంబంధించి ఫ్యూచర్లో కూడా మేమందరం కూడా డెవలప్ చేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా ఇంతసేపు టైం వెచ్చించి వెయిట్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఫ్యూచర్లో అన్న మీరు ఏదైనా అవకాశం కానీ అవసరం కానీ ఏదైనా దేవుడు మనందరికీ కానీ ఒక అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా ఐఆర్ ఫౌండేషన్ నుంచి మేము కంపల్సరీగా మానవతా విలువలు కలిగినవి, అలాగే భక్తికి సంబంధించింది, హైందవ సంస్కృతిని పెంపొందించడానికి కానీ, మానవతా విలువలు పెంపొందించడానికి కార్యక్రమాలకు కానీ, ఎడ్యుకేషన్కి కానీ, ఎవరైనా నిరుపేదలకు కానీ కంపల్సరీగా సహాయం చేయడానికి ఫౌండేషన్ ముందుగా ఉంది. అలాగే మా నాన్నగారు రామదాస్ సార్ అంటే తెలియని వారు లేరు. ఆయన చూపిన బాటలోనే సమతావాదంతో ముందుకెళ్తున్నాం, మంచి వచ్చాడో ముందుకెళ్ళి రాజ్యాధికార దిశగా ముందుకెళ్తున్నాం. అలాగే మా అందరికి కూడా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మీ అందరి ప్రేమ కూడా ఆర్మూర్ పట్ల ఉండాలని, సాయిబాబా యొక్క దేవుడు ఎప్పుడు కానీ నైతిక విలువలు తో కూడినటువంటి కోరికలు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి ధర్మానికి సంబంధించినటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సాయిబాబా ఆలయాన్ని దర్శించండి, అలాగే హైందవ దేవాలయాన్నింటినీ కూడా సందర్శించండి. ప్రతి ఒక్కరిని ఆ దేవుడు కాపాడాలని మాకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి యజ్ఞేష్ అన్న గారికి, అలాగే సునంద కృష్ణారెడ్డి గారికి, అలాగే సునీతక్క గారికి, శేషాద్రి గారికి, ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బోధన్ పట్టణంలో తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎంవీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతూ ఉన్నారని న్యూస్లో రావడం జరిగింది. దీనిపై మేము వెంటనే స్పందించి మాకు అలాగే పేరెంట్స్ కూడా కాల్ చేసి మాకు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు బుక్స్ కొనమని అని బలవంతం పెట్టడం జరుగుతుంది. మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన మేము బుక్స్ అమ్ముతున్నాను వెళ్తే అక్కడ మీకు ఏం అథారిటీ ఉంది, మీరు ఎట్లా ఆపుతారు, మీకు ఏం అథారిటీ లేదని స్కూల్ యజమాని చెప్పడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళలో. దీనిపై మేము ఎంఏఓకి వెంటనే కాల్ చేసి అడిగితే దీనిపై నాకు ఎలాంటి అవగాహన లేదు, నా దగ్గర ఎలాంటి ఆర్డర్ కాపీ కూడా లేదు ఆపడానికి అంటున్నారు. అయితే మేము దీనిపైన స్పష్టంగా ఆర్డర్ కాపీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నో లాస్ నో ప్రాఫిట్ కింద బుక్స్ అమ్మొచ్చని కూడా ఉంది. కానీ వాళ్ళ ఒక రేట్ అనేది మ్యాక్సిమం ఒక రేట్ అనేది అమ్మాల. అయితే వీళ్ళు బయట కొంటే 1500 నుంచి 2000కు వచ్చే బుక్స్లను వీళ్ళ దగ్గర 5000 నుంచి 6000కు అమ్ముతున్నారు. అలాగే డై బుక్స్, యూనిఫామ్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళే అమ్ముతున్నారు. కొంటే మా దగ్గరనే కొనాలా, బయట ఎక్కడ కొనద్దనేది నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. పేద మధ్య తరగతి విద్యార్థుల బోధనలో చదువుతూ ఉన్నారు. వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి మరి విద్యార్థులు చదివిపిస్తే వీళ్ళు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతూ మీరు బుక్స్ కొనకపోతే స్కూల్కి రావద్దు, బయట నిలబడాలి, అలాంటి నిబంధనలు పెట్టి పేరెంట్స్ కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కావున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ రేట్లో ఉందో దీనిపైన ఎంఏ గారు కఠినంగా చర్యలు తీసుకొని ఈ బుక్స్ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఆ షాప్లను సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ జిల్లా కార్యదర్శి బోడాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఏఐపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తా అని చెప్పి ఒక పత్రికకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని కుదించి 4,000కే దాన్ని కుదిస్తా అని చెప్పేసి మాట్లాడడం, ఇది ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలహీనపరచడం అని చెప్పి విద్యార్థి సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్ని 23,000 ప్రభుత్వ పాఠశాలని తీసేస్తామని చెప్పేసి మాట్లాడారో ఆ మాటని వెనక్కి తీసుకోవాలి. దీంతోపాటు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతోపాటు ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పేర్లతోటి పేద మధ్యతరగతికి చెందినటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం
ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. దీంతోపాటు ఏదైతే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అమ్ముతున్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు వాళ్ళకి కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసుకునే రకంగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తేనే విద్యారంగం బలోపేతం అవుతుంది. దాంతోపాటు విద్య అందరికీ ఉచితంగా అందినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. వెంటనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో 23,000 ప్రభుత్వ పాఠశాలను తీసేస్తామని చెప్పి దాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు ఈ మధ్య కాలంలో డివిజన్ల వారీగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తూ ఉన్నారో ఇది ప్రభుత్వ పాఠశాలని అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని కుదించడం కోసమే ఇటువంటి చర్యలు చేస్తున్నారా అని చెప్పేసి మేము అనుమానం పడుతూ ఉన్నాం. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు బాత్రూమ్లు టాయిలెట్లు శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలల్ని వెంటనే రిపేర్ చేసి దాన్ని పునర్నిర్మించాలి. దాంతోపాటు పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము ఏఐపిఎస్సి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను సర్వే చేసి విద్యార్థులను పెద్ద ఎత్తున ఆందోళనకు తీసుకొని ఆందోళనకు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు నవీపేట్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి అనారోగ్యంతో వచ్చినటువంటి రోగుల్ని కానీ అట్లాగే వైద్య సిబ్బందిని కానీ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవటం జరిగింది. ఈ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇంకా కొన్ని మెరుగైనటువంటి సౌకర్యాలని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనం ఎక్కువ వస్తుంటారు కాబట్టి పాము కాటుకి కుక్క కాటుకి సంబంధించినటువంటి మందుల్ని అందుబాటులో ఉంచాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. అట్లాగే డాక్టర్ల యొక్క కొరతను తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది, వైద్య సిబ్బందిని పెంచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద ప్రభుత్వం చర్యలు చేపట్టాలా, ప్రజలందరికీ ఒక భరోసాని కల్పించే పద్ధతుల్లో ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ముహూర్త మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఏ రాము విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మహమ్మారుల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ముహూర్త మండల ఎస్ఏ రాము పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలిపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు స్పష్టం చేశారు. అనంతరం మత్తుబాతల వల్ల జరిగిన నష్టాలను విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భాగస్వామిని అవుతానని నేను రైతు జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. వేలుపూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
ఫిబ్రవరి 27 నాడు మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా జూన్ 26 మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ర్యాలీ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మానవహారం హ్యూమన్ చైన్ ఒకటి పెట్టడం జరుగుతుంది. పిల్లలు కానీ యువత కానీ గంజాయి మరియు మత పదార్థాల బారిన పడకుండా వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ఈరోజు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే వారసత్వంలో భాగంగా మనము ప్రతి స్కూల్లో కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా రేపటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన యొక్క వేల్పూర్ గ్రామ పంచాయతీ వారు గంజాయి ఎవరైనా అమ్మినా కూడా వారి యొక్క సమాచారం ఇచ్చినా కూడా జరిమానాలు ప్రకటించడం జరిగింది. వారికి యొక్క నజరాలను అంటే వారికి బహుమతి రూపకంగా ఇవ్వడం జరిగింది. వారిని యొక్క ప్రత్యేకంగా మేము అభినందిస్తా ఉన్నాము. అంతేకాకుండా మనకు పిల్లలు ఏదైతే ఉంటారో వారికి ఈ యొక్క ఖాళీ సమయాలలో ఆటల వైపు కానీ చదువుల వైపు కానీ దారి మళ్లించే విధంగా మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అవలంబించుకుంటాం. తద్వారా యువత పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందరికీ విన్నపించుకుంటా ఉన్నాం.